హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్లో ఎక్స్ప్రెషన్ గురించి తెలుసుకుందాం. సో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, చాలామంది యూ వెంట్ ఎస్టర్డే, యూ కమ్ టుడే ఇలా అంటూ ఉంటారు. అంతే, ఇక్కడ ఏమి రాంగ్ ఉంది అంతే. ఇక్కడ మనకి సెంటెన్స్ రాంగ్ లేదు, మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్ రాంగ్ ఉంది. ఎందుకంటే యూ వెంట్ ఎస్టర్డే అంటే అది పాజిటివ్ సెంటెన్స్. యూ వెంట్ ఎస్టర్డే అనాలి. యూ వెంట్ ఎస్టర్డే అంటే మనం ఎలా అడుగుతున్నాము, ఇంటరగేటివ్ చేస్తున్నాం. ఇంటరగేటివ్ చేసేటప్పుడు డిడ్ యూ గో ఎస్టర్డే అని రావాలి. మనం పాజిటివ్ సెంటెన్స్ చెప్పి ఇంటరగేటివ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాం ఇక్కడ. ఓకేనా? యూ వెంట్ ఎస్టర్డే అంటున్నాం. యూ వెంట్ ఎస్టర్డే అంటే నువ్వు నిన్న వెళ్ళావు. నువ్వు నిన్న వెళ్ళావా అంటే డిడ్ యూ గో ఎస్టర్డే అని వస్తుంది. మీకు అర్థమవుతుందా? సో యూ వెంట్ ఎస్టర్డే అనేది పాజిటివ్ సెంటెన్స్, డిడ్ యూ గో ఎస్టర్డే అనేది ఇంటరగేటివ్ సెంటెన్స్. సో ఇంటరగేటివ్ చేసేటప్పుడు ఇంటరగేటివ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, పాజిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు పాజిటివ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. యూ కమ్ టుడే, యూ కమ్ టుడే అంటే ఈరోజు వస్తావా అని ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాం. కానీ చెప్పింది ఏంటి మనము, నువ్వు ఈరోజు వస్తావు అని. యూ కమ్ టుడే అంటే నువ్వు ఈరోజు వస్తావు అని. కానీ ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తున్నాము, ఇంటరగేటివ్ చేసేటట్టు ఇస్తున్నాం. సో దీనికి ఇంటరగేటివ్ సెంటెన్స్ ఏమవుద్ది, డూ యూ కమ్ టుడే. డూ యూ కమ్ టుడే అంటే నువ్వు ఈరోజు వస్తావా అని. యూ కమ్ టుడే ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు పాజిటివ్ సెంటెన్స్. హీ కమింగ్, దే డూయింగ్ ఇలా చెప్పకూడదు. హీ ఈజ్ కమింగ్ అనాలి, దే ఆర్ కమింగ్ అనాలి. ఇక్కడ బీ ఫార్మ్స్ అనేవి యూజ్ చేసిన దానికి ఒక ఫుల్ మీనింగ్ ఉంటుంది. ఏదైనా సరే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేసుకుంటేనే దానికి ఒక ఫుల్ మీనింగ్ ఉంటుంది. ఐ ఈటింగ్ అనకూడదు. ఐ ఈటింగ్ అంటే అది బాగుండదు. ఐ ఈటింగ్ అంటే అలా యూజ్ చేయకూడదు. ఐఎమ్ ఈటింగ్ అంటేనే దానికి ఒక మీనింగ్, ప్రాపర్ మీనింగ్ ఉంటుంది. సో ఇలా మీరు ఐఎమ్ ఈటింగ్, హీ ఈజ్ ఆస్కింగ్, షీ ఈజ్ క్రయింగ్ ఇలాంటి సెంటెన్సెస్ ఈజ్, ఎమ్, ఆర్ని యూజ్ చేసి మాట్లాడడమే బెటర్. సో ఓవరాల్గా ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్కి పాజిటివ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇంటరగేటివ్ సెంటెన్స్కి ఇంటరగేటివ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో మీకు ఈ టాపిక్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.